మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు ఒక 11 సంవత్సరాల ఒక పాలనపై మా ప్రభుత్వం ఏదైతే అందించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రభుత్వం ఒక విజయాలు, ప్రపంచ స్థాయిలో మన దేశం గౌరవం ఏ విధంగా పెరిగిందో అవన్నీ కూడా మీడియా మాధ్యమంగా తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేదికని పరిచయం చేస్తా. నా పక్కన ఉన్నవారు లంకా దినకర్ గారు, 20 సూత్రాల అమలు చైర్మన్, మరి మా భారతీయ జనతా పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్. వారి పక్కన ఉన్నవారు చంద్రమౌళి గారు, భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు, చల్లపల్లి నరసింహారెడ్డి గారు, ప్రశాంత్ ఎల్లంపల్లి గారు, ఆకుల కృష్ణమూర్తి గారు, భగవాన్ గారు, ఇతర మా కార్యకర్తలందరూ కూడా వారు పాల్గొంటున్నారు. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి లంకా దినకర్ గారిని వారి యొక్క ప్రసంగం అందించాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీజీ 11 సంవత్సరాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం, అదేవిధంగా వికసిత్ భారత్ వారి సంకల్పం ఏదైతే ఉందో 2047 నాటికి వారి సంకల్పం, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఈరోజు సాయంత్రం ఏదైతే మేధావుల ద్వారా తోటి సదస్సు ఒకటి ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా, అదేవిధంగా ఇక్కడ మీడియాని ఉద్దేశించే ఏదైతే కార్యక్రమం జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ సూచన మేరకు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈ అంశాలపైన మీడియా ముఖంగా ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారి సుపరిపాలన, పేదలకి సంక్షేమం ఏ విధంగా అందించారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేశారనేటటువంటి అంశాలని ప్రజల ముందుకి ఈ యొక్క జిల్లా ఏదైతే ఉందో రాజంపేట నుండి సంబంధించినటువంటి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాకి ఇక్కడికి పర్యటనకి రావటము, ఇక్కడ నుంచి టమాటా రైతులకి సంబంధించిన కార్యక్రమం కూడా తర్వాత ఈ యొక్క మీడియా సమావేశం అనంతరము మార్కెట్ యార్డ్లో అక్కడ అధికారులతోటి వాటికి సంబంధించి కూడా మాట్లాడటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఏదైతే దేశ ప్రజలు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నిక చేసుకోవటం, వారు ఇప్పటి వరకు 11 సంవత్సరాల నిరంతర సేవని ప్రజలకి అందించేటటువంటి విధంగా సుపరిపాలనని సాగించటము, ప్రజల్ని అభివృద్ధిలో మమేక్యం చేసి 2047 నాటికి వికసిత భారత్గా భారతదేశాన్ని రూపుదిద్దటం, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను అందించడం, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఇక్కడ ఆ యొక్క పరిపాలన ఫలాలు, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అంశాలు ఏ విధంగా అందుతూ ఉన్నాయనేటటువంటి అంశాన్ని ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క మీడియా సమావేశాన్ని పార్టీ ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంత్యోదయ స్ఫూర్తితోటి, అంటే చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా పేదలకి, అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందేటటువంటి విధంగా సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏ అయితే మౌలిక సదుపాయాలని కల్పించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వారి యొక్క సేవల్ని, ప్రధానమంత్రి గారు సేవల్ని ప్రజలకి అందించేటటువంటి పరిస్థితి, అలాగే సకాలంలో వాటిని పూర్తి చేసేటటువంటి విధంగా ప్రణాళికలని తయారు చేశారు. దానిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క విశిష్ట నాయకత్వము, ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్లో మమేకం అయ్యేటటువంటి విధంగా ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి, దేశం కూడా పురోగమ అభివృద్ధి వైపు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పహల్గామ్లో మత ఆధారితంగా అక్కడ ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో మరణించినటువంటి 26 మంది ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి ఆత్మ శాంతి కలిగిస్తూ వారి కుటుంబాలకి న్యాయం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో
మనందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్ తీసుకున్నారు. ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తూనే భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షణని ఏదైతే ఉందో దానికి కంకణబద్ధులై నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అనేటటువంటి దాన్ని స్పష్టంగా ఎవరైతే ఉగ్రవాదులు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కానీ ఉన్నటువంటి వారి యొక్క స్థావరాల మీద ఉగ్రవాదు స్థావరాల మీద ఖచ్చితత్వంతో చేసినటువంటి ఏదైతే భారత సైనిక చర్య ఏదైతే ఉందో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఈ 11 సంవత్సరాల్లో చాలా కీలకంగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం, ఈరోజు భారతదేశ మీద దాడికి ఎవరైనా వచ్చినా, ఏదైనా ఉగ్రవాద దాడులు చేసినా ఖచ్చితత్వంతో కూడినటువంటి దాడులు చేసి ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయటం జరిగింది. అలాగే 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారాన్ని చేపట్టే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఈరోజు 2025 నాటికి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ఈ మధ్యనే జపాన్ 5వ స్థానంలోకి నెట్టి 4వ స్థానంలోకి వాళ్ళ భారతదేశం వచ్చింది. 4,20,000 కోట్లు, $4.2 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని రూపొందించే దానిలో మోడీ గారి యొక్క పాత్ర అనిర్వచనీయం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా 2047 నాటికి వికసిత భారత్ ఏదైతే సంకల్పంతో పనిచేస్తున్నారో $30 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని తీసుకువెళ్ళటము, $26,000 తలసరి ఆదాయం వచ్చేటటువంటి విధంగా ప్రజల యొక్క ఆదాయ వనరులు పెంచేదానికి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద ప్రణాళికలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగుని నింపేటటువంటి విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు సమగ్ర అభివృద్ధి వైపు వెళ్ళేటటువంటి విధంగా పరిపాలన కార్యక్రమాల్లో సంస్కరణల బాటలో వెళ్ళారు. ఆయన ఒక మాట అంటారు, రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్, అంటే సంస్కరణలు అభివృద్ధిలో మమేకం చేయడానికి ప్రజల్ని తీసుకోవాల్సిన తీసుకున్న సంస్కరణని అమలుపరిచినటువంటి ఈ సంస్కరణల ద్వారా ఫలితాలు సాధించడం, దేశం యొక్క స్థితిగతుల్ని మార్చడం, ఇది ఆయన తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దీక్ష. అత్యంత పట్టుదలతో ఆ దీక్షలో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి మీరు గమనించండి, డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే గతంలో భారతదేశం అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్లో 49% ఒక్క భారతదేశంలో జరుగుతూ ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నటువంటి దేశంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో దూసుకొని ముందుకు వెళ్తూ ఉంది. అలాగే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారము గడిచిన 11 సంవత్సరాల మోడీ గారి యొక్క పాలన అభివృద్ధి సంక్షేమంలో ఏదైతే ప్రజల్ని మమేకం చేశామో 25 కోట్ల మందిని అతి తీవ్ర దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి వారిని ఉన్నతి సాధించేటటువంటి విధంగా ఈ మధ్యనే అంతర్జాతీయ సంస్థలు కూడా, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు చాలా స్పష్టంగా చెప్పినాయి, దేశంలో చాలా వేగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాల వలన పేదరికం తగ్గుదల వేగంగా జరిగే ప్రక్రియ ప్రారంభమయ్యింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో వాటి యొక్క ఫలాలు స్పష్టంగా బహిర్గతం అవుతాయి అనేటటువంటి కార్యక్రమాన్ని పేదరికం తగ్గుముఖం పట్టేటటువంటి విధంగా దేశం ముందుకు వెళ్తుందని తెలియజేయటం జరిగింది. వికసిత భారత సాధనలో అవిశ్రాంత కృషితోటి ఈ రోజున జీడిపి అలాగే తలసరి జీడిపి తలసరి ఆదాయము పెంచేటటువంటి విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. అయితే దేశం మొత్తం కూడా ఇటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా రాజధాని అమరావతిని ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ దానికి కావాల్సినటువంటి నిధులు గతంలో 2,500 కోట్లు ఇచ్చారు. 15,000 కోట్లు మళ్ళీ ఈ ప్రభుత్వం మోడీ గారు 2024 తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత మరో 15,000 కోట్ల రూపాయలు సహాయ సహకారాలు అందించడం, అలాగే హడ్కో ద్వారా ఒక 11,000 కోట్ల రూపాయలు రుణం వచ్చేటటువంటి విధంగా అమరావతి రాజధాని నిర్మాణానికి, అదేవిధంగా అమరావతి దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఒక 25,000 కోట్ల రూపాయల వ్యయంతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయటం, ఇప్పటికే స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయటం. సరే, అమరావతిని డెవలప్ చేస్తున్నారు అనేటటువంటి మాట చెబుతూ అమరావతిని చుట్టూ తన కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అని
విమర్శలు చేసి రాష్ట్రాన్ని మొత్తం 2019 మధ్య 24 మధ్య అధోగతి పాలు చేసిన వాళ్ళు మళ్ళీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 3 రోజుల క్రితం విశాఖపట్నం చుట్టూతో 9 జిల్లాలను కలుపుకొని విశాఖ ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో విశాఖలో రైల్వే జోన్ని ఏర్పాటు చేయటం, విశాఖ ప్రాంతం అభివృద్ధి, అక్కడ ఒక $120 బిలియన్ ఎకానమీ రాష్ట్రానికి వచ్చేటటువంటి విధంగా ఒక కార్యాచరణ తీసుకోవటం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకి అభివృద్ధి చెందేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇవ్వటం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అది ఇబ్బంది పడుతుంది అని అంటే దానికి 12,500 కోట్ల రూపాయల వరకు వారికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చినటువంటి పరిస్థితి. పోలవరం పూర్తి చేస్తే జీవనాడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలకు కూడా నీటి వనరులు లభ్యత అవుతుందనే ఉద్దేశంతో మొదటి దశ 2027 నాటికి పూర్తి కావడానికి ఇప్పటికే దాదాపు 16-17 వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు 12,500 కోట్లు 2027 నాటికి మొదటి దశ పూర్తి కావడానికి కార్యాచరణకి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్కడి నుంచి ఒకసారి మీరు గమనించినట్లయితే రామాయపట్నం, నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్య రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయటము, అక్కడ ఏదైతే సోలార్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమ BPCL పరిశ్రమని ఇవ్వటము. మరొకసారి మీరు కనుక గమనించినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఉమ్మడి కడప జిల్లాని మీరు తీసుకున్నట్లయితే కోపర్తి పారిశ్రామిక వాడకు, అలాగే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక పరిధిలో ఏదైతే ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు కేంద్ర ప్రభుత్వం నిధులు దాదాపు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ కోపర్తి ఓర్వకల్లుని నగర ప్రాంతాలుగా కూడా ఆ పారిశ్రామిక ప్రాంతాలతో అనుసంధానం చేసే విధంగా అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. మరోవైపు డ్రోన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రాయలసీమ ప్రాంతంలో డ్రోన్కి కావాల్సినటువంటి ఒక పారిశ్రామిక వాడిని ఏర్పాటు చేయడానికి కర్నూలుకి దగ్గరలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవైపు సోలార్ ప్లాంట్లు, ఒకవైపు పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్లు, మరొక వైపు వస్తు ఉత్పత్తి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ హబ్గా రాయలసీమను తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి పారిశ్రామిక వాళ్ళు పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి నిధులు ఇస్తూ ఉంది. ఇవాళ స్పష్టంగా సమగ్ర అభివృద్ధి, వికేంద్రీకరణ అభివృద్ధి అనేటటువంటిది డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క మూల ఉద్దేశం. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనేటటువంటి ఉద్దేశంతో నిధులు ఇస్తూ ఉంది. పర్యాటక రంగం అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీముల కింద నిధులు ఇస్తూ ఉన్నాం. ఇవాళ నంద్యాల జిల్లాలో సంబంధించినటువంటి అహోబిలానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమానికి, శ్రీశైలం అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రసాద్ స్కీమ్ కింద నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒకవైపు పర్యాటక రంగం, ఒకవైపు వస్తు తయారీ పరిశ్రమలు, మరొక వైపు పారిశ్రామిక ఆధారిత నగరాలను ఏర్పాటు చేసేటటువంటి విధంగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం, హార్టికల్చర్ని అభివృద్ధి చేయటం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణలో ఏ విధంగా సహాయ సహకారాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం, ఈ అన్ని అంశాలు చూసినట్లయితే ఒకవైపు దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి, మరొక వైపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రగతి. సరే, ఇది బాగానే ఉంది. మా జిల్లా పరిస్థితి ఏంటి అనేటటువంటి దాని దగ్గరికి వచ్చినప్పటికీ అన్నమయ్య జిల్లాని వికసిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దాలనేటటువంటి సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, ఇది వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమన్వయంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ఇప్పటికి చేయటం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. వాటిలో భాగంగా కొన్ని అంశాలను మీరు కనుక చూసినట్లయితే ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం కూడా ఈ జిల్లాలో 72 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో. అందులో మంజూరైనటువంటి ఇళ్ళు 1,02,032 ఇళ్ళు మంజూరైతే నిర్మాణం ప్రారంభమైనటువంటి గృహాలు 97,454. అందులో పూర్తయిన ఇళ్ళు 47,255 గృహాలు. ఇందులో కేంద్రం యొక్క సహాయము మొత్తం కూడా 1,533 కోట్లు అయితే ఇప్పటి వరకు పూర్తయినటువంటి ఇళ్ళు, పనులు జరుగుతున్నటువంటి ఇళ్ళకి కలిపి 919,49 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒక్క PM ఆవాస్ యోజన కింద ఇవ్వడం జరిగింది. అయితే పూర్తయిన ఇళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన దగ్గరకు వచ్చేటప్పటికి కొంత 2019-24 మధ్య మందగమనం జరిగినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కార్లో మేము కూడా 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్గా వివిధ జిల్లా
జిల్లాలకు వచ్చినప్పుడు అన్నమయ్య జిల్లాకు కూడా కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఆ మౌలిక సదుపాయాల కల్పనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ ద్వారా కావాల్సినటువంటి నీటి కుళాయిలు, అమృత పథకం ద్వారా నీటి కుళాయిలు, అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద ఉన్నటువంటి మెటీరియల్ కంపోనెంట్ని వినియోగించుకొని అక్కడ ఆ యొక్క ఇళ్ల లేఅవుట్ల మధ్య ఇంటర్నల్ రహదారులు ఏర్పాటు చేసుకోవటం, డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవటము, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పటము, ప్రాథమిక విద్యా కేంద్రాలు, అంగన్వాడీ స్కూళ్ళు నెలకొల్పడం, తద్వారా అక్కడ మౌలిక సదుపాయాలు పడి ఆ గృహాలు మొత్తం కూడా నిర్మించిన గృహాల్లో ప్రజలు నివాసయోగ్యంగా నివసించడానికి వీలుగా తయారు చేసి ప్రజలను ఆకట్టుకునేటటువంటి విధంగా మేము ఆ డైరెక్షన్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని కన్వర్జెన్స్ ద్వారా ఉపయోగించుకునే విధంగా మేము డైరెక్షన్స్ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే స్వచ్ఛ భారత మిషన్లో ఓడిఎఫ్ ప్లస్ పరిస్థితి మీ అందరికీ తెలుసు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసము ఇక్కడ మొత్తం 310 సంబంధించినటువంటి ప్రాంతాల్లో చేస్తే సామూహిక మరుగుదొడ్లు వచ్చేటప్పటికి నిర్మాణం ఒక 6 పూర్తయినాయి. డోర్ టు డోర్ చెత్త సేకరణ 100% దాదాపు పూర్తయ్యేటటువంటి విధంగా కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం జరిగింది. మూల స్థాయిలో వ్యత్యాసం ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఓడిఎఫ్ తీసుకున్న తర్వాత ఇవాళ ఉన్నటువంటి బహిర్భూమిలో బాహ్యంగా ఏదైతే మల విసర్జన మూత్ర విసర్జన ఉందో అది 100% దాదాపు కట్టడి చేయటం జరిగింది. అలాగే వేస్ట్ ప్రాసెసింగ్కి సంబంధించి 72% వరకు ఆ యొక్క వేస్ట్ ప్రాసెసింగ్కి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో కార్యాచరణ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అలాగే అమృత స్కీమ్ కింద వివిధ రకాల మున్సిపాలిటీలు ఇక్కడ మున్సిపాలిటీలు వచ్చేటప్పటికి రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పొంగునూరు 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటిల్లో మొత్తం కూడా 30 ప్రాజెక్టులు గ్రౌండ్ అయితే వాటి యొక్క విలువ ప్రాజెక్టుల విలువ 518,61,00,000 రూపాయలు. ఇందులో 20 ప్రాజెక్టులు పూర్తయినాయి, మిగతా ప్రాజెక్టులు పనులు జరుగుతున్నాయి. పూర్తయినటువంటి 20 ప్రాజెక్టులకి నిధులు ఇప్పుడు వరకు విలువ పనులు ఏదైతే జరిగినాయో వాటికి సంబంధించి 254,91,00,000 రూపాయలు. భౌతికంగా పూర్తయినటువంటి పనులు అమృత కింద 455,62,00,000 అయితే వాస్తవంగా ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో జరిగినటువంటి వ్యయం 363,41,00,000. అలాగే గ్రీన్ స్పేస్ పార్కులు కానీ ఏ విధంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి ఒక 41 ఎకరాల వరకు కూడా ఈ జిల్లా వ్యాప్తంగా అమృత్ కింద 1 కింద కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అమృత్ 2 ఏదైతే ఉందో అమృత్ 1 తర్వాత దాని కొనసాగింపుగా నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము ఏదైతే లోకల్ బాడీస్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలు రాజంపేట, రాయచోటి, మదనపల్లి, పొంగునూరు ఈ యొక్క 4 మున్సిపాలిటీల్లో మొత్తం మంజూరైనటువంటి ప్రాజెక్టులు ఇప్పుడు 14. వీటి యొక్క మొత్తం విలువ 98,61,00,000 రూపాయలు. వీటితోటి అమృత్ 1 చేసిన పనులు అమృత్ 2ని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి ప్రధాన ఇక్కడ మున్సిపాలిటీల్లో త్రాగునీరు అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు ఆ నిధులు వినియోగించడానికి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. వీధి వ్యాపారులకి ఆర్థిక సహాయం చేయడానికి కరోనా తర్వాత పిఎం స్వానిధి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో మంజూరైనటువంటి రుణాలు ఈ జిల్లా వ్యాప్తంగా మొత్తం 16,946 గృహ రుణాలు మంజూరైనాయి. విడుదలైనటువంటి రుణాలు 16,356 రుణాలు విడుదలైనాయి. మొత్తం రుణ విలువ 24 కోట్ల రూపాయల వరకు ఉంది. పిఎం స్వానిధి సే సమృద్ధి అని కొత్తగా మళ్ళీ ఎన్యూమరేషన్ తీసుకునేటటువంటి లబ్ధిదారుని 37,510 మందిని లబ్ధిదారుల కింద తీసుకోవడం జరిగింది. ఈ పిఎం స్వానిధి కింద మొదటి స్టెచ్లో 10,000 రూపాయలు, రెండో స్టెచ్లో 20,000, మూడో స్టెచ్లో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ కింద ఇప్పుడు మళ్ళీ ఎన్యూమరేషన్ జరిగి వాళ్ళందరికీ కూడా ఈ వీధి వ్యాపారులకి ఆర్థిక సహాయం అందించేటటువంటి సబ్సిడీ రుణాలు అందించేటటువంటి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి చూసినట్లయితే భారతమాల ఫేజ్ 2 కింద మదనపల్లి, పీలేరు అలాగే పీలేరు నుండి చెర్లోపల్లి వరకు NH71 4 లైన్ల విస్తరణ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం NHI విస్తరణ కార్యక్రమం కింద అభివృద్ధిలో భాగంగా తీసుకోవడం జరిగింది. అలాగే అమృత్ పథకంలో మదనపల్లిలో 1,83,00,000తో 5,070 నీటి కనెక్షన్లు ఒక 3 పార్కుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఒంటిమిట్ట వద్ద 1,68,00,000 రూపాయలతోటి రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయినటువంటి పరిస్థితి ఇక్కడ. అలాగే ఓబులవారిపల్లె కృష్ణపట్నం మధ్య 113 కిలోమీటర్ల రైల్వే లైన్ని 1,165 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయటం జరిగింది. అలాగే 2,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ధర్మవరం, పాకాల
కాల్పాడి డబ్లింగ్ పనులకి అనుమతులు లభించినటువంటి పరిస్థితి. ఆ పనులు వేగంగా పూర్తి చేసేదానికి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్కి సంబంధించి ఇక్కడ మున్సిపాలిటీస్ ఏ అయితే 4 ఉన్నాయో ఈ 4 మున్సిపాలిటీస్కి ముఖ్యంగా మదనపల్లికి సంబంధించి మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటైనవి 661 అయితే అందులో రివాల్వింగ్ ఫండ్ పొందినటువంటివి 520 ఉన్నాయి. వ్యక్తిగతంగా గ్రూప్గా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయంటే 1454 ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి వీటికి లింకేజ్ రుణాలు ఇప్పటి వరకు 6506 ఇవ్వటం జరిగింది. అలాగే నైపుణ్య శిక్షణ దీని కింద పొందినటువంటి వారు 1144 మంది ఉన్నారు. ఉద్యోగంలో ప్రవేశించినటువంటి వారు 841 మంది ఉన్నారు. నగదు గృహిణుల కోసం ఆశ్రయాలు వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గృహాలు లేనటువంటి వారు నగరాల్లో ఉండేటటువంటి వారికి కూడా ఒకరికి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. అలాగే పుంగనూరులో వచ్చేటప్పటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటైనవి 302 ఉన్నాయి. రాజంపేటలో 169 ఉన్నాయి. రాయచోట్లో 601 ఉన్నాయి. వీటిల్లో పుంగనూరులో రివాల్వింగ్ ఫండ్ పొందినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు 193 మంది ఉన్నారు. రాజంపేటలో 68 మంది ఉన్నారు. రాయచేట్లో 272 మంది ఉన్నారు. వ్యక్తిగత గ్రూప్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించి రుణాలు పొందినటువంటి వారు 721 మంది పుంగనూరులో, రాజంపేటలో 384 మంది, రాయచోట్లో 500 మంది ఉన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజ్ రుణాలు పుంగనూరులో 3677 మందికి, అలాగే రాజంపేటలో 1576 మందికి, రాయచేట్లో 3199 మందికి ఉన్నారు. నైపుణ్య శిక్షణ పొందిన వారు రాజంపేటలో 800 మంది ఉంటే ఉద్యోగాల్లో ప్రవేశించిన వాళ్ళు 700 మంది ఉన్నారు. రాయచోట్లో 530 మందికి నైపుణ్య శిక్షణ వస్తే ఉద్యోగంలో ప్రవేశించిన వారు 494 మంది ఉన్నారు. ఈ విధంగా కార్యాచరణలో గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఒకవైపు జాతీయ స్థాయిలో దేశం మొత్తం కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేటటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్తా కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ని దేశం మొత్తం మీద ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 2,70,00,000 మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. అందులో భాగంగా ఇక్కడ ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో కూడా ఆ వాటా కింద ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒకవైపు తల్లి గర్భంలో ఉండేటటువంటి ఒక పిల్లవాడి దగ్గర నుంచి ఆ తల్లికి సంబంధించి పోషణకి సంబంధించినటువంటి పౌష్టికాహారం దగ్గర నుంచి వారు నివసించడానికి కావాల్సినటువంటి గృహాన్ని దగ్గర నుంచి వారికి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలకు కావాల్సినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ దగ్గర నుంచి వాళ్ళ జీవనాలు కొనసాగించడానికి కావాల్సినటువంటి వ్యాపకాల కోసం అవసరమైనటువంటి PM స్వానిధి, PM విశ్వకర్మ లాంటి చేతి వృత్తులు సంబంధించినటువంటి, అలాగే లక్పతి దీదీలుగా మహిళల్ని తీర్చిదిద్దేటటువంటి విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి వారికి కన్వర్జెన్స్ ద్వారా ఆదాయ వనరులు పెంచేటటువంటి విధంగా వారికి ఏదైనా వారి కుటుంబాల్లో కానీ వారికి ఇబ్బంది అయితే వారికి కావాల్సినటువంటి జీవిత బీమాకి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తూ, రైతులకి సంబంధించి ముఖ్యంగా PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా వారికి చేయూతనిచ్చి ఆదుకుంటూ, అలాగే వారికి ఇచ్చేటటువంటి యూరియా బ్యాగ్ 2,000 రూపాయలు పైగా సబ్సిడీతోటి ఇవ్వటం వల్ల ఆ ధరలు తగ్గించి వారికి అందించేటటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవటం. ఇలా ఇక్కడ ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి ముఖ్యంగా కృషి సంచాయ్ యోజన 1 డ్రాప్ మోర్ క్రాప్ అనేటటువంటి ఇది చాలా చక్కగా వినియోగించుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం. ఈ విధంగా దేశము రాష్ట్రంతో పాటు ఈ జిల్లాని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, వికసిత అన్నమయ్య జిల్లాగా తీర్చిదిద్దాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పాలన 11 సంవత్సరాల సుపరిపాలన, వారు పేదలకు అందిస్తున్నటువంటి పథకాలు, అదేవిధంగా అభివృద్ధి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని తీసుకోవటానికి తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో అన్నమయ్య జిల్లాని కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి బేరీ చేసి చూసినట్లయితే ఏ విధంగా అభివృద్ధిలో మమేకమై ముందుకెళ్తున్నాం, ఏ విధంగా సంక్షేమ ఫలాలు అర్హులైనటువంటి వారందరూ కూడా అంత్యోదయ స్ఫూర్తితో అందుతున్నాయి అనేటటువంటి అంశాన్ని కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి ప్రజలందరికీ ఉందని ఒకసారి ఈ అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత 11 సంవత్సరాల మోడీ గారి యొక్క సుపరిపాలన తర్వాత ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావటం, నాకు అవకాశం పార్టీ కల్పించడం, ఇక్కడికి వచ్చి ప్రజలందరితో కూడా ఇక్కడ మమేకం అయ్యేటటువంటి విధంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులతోటి ముఖ్యంగా టమాటా సమస్యకి సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా ఒకసారి ధర సక్రమంగా వస్తుంది, మరొకసారి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలంటే ఏ విధంగా పెట్టాలి, ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెట్టాలన్నా కూడా
మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఈ టమాటాకి సంబంధించిన ప్రాసెసింగ్ జరగట్లేదు. దీర్ఘకాలికంగా టమాటాకి డెడికేటెడ్గా ప్రాసెసింగ్ చేసేటటువంటి విధంగా ఏ విధంగా ఉండాలనే దానికి కూడా ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మోడీ గారి యొక్క సుపరిపాలనకు సంబంధించిన కార్యక్రమం వారిని కూడా అధికారులను 20 సూత్రాల కార్యక్రమాలు అమలు చైర్మన్గా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 3 నుంచి 4:30 దాకా వారితోటి కూర్చొని సమీక్ష అగ్రికల్చర్, హార్టికల్చర్ అలాగే ఇండస్ట్రీస్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులని కూడా రమ్మని చెప్పడం జరిగింది. అది ఎక్కడండి? అది మన నీరుగట్టువారిపల్లి టమాటా మార్కెట్ దగ్గర జరుగుద్ది. మీరు కూడా వచ్చి అక్కడ, ఎందుకంటే ఇది చాలా ఒకవైపు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మోడీ గారి పాలనలో వికసిత అన్నమయ్య జిల్లా అన్నట్టు వికసిత మదనపల్లి, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి తీవ్రమైన రైతులకు ఉన్నటువంటి ఆ సమస్య ఏదైతే ఉందో సైక్లిక్ అన్నమాట, ఒకసారి ఉంటే ఒకసారి ఉండట్లేదు ఇబ్బంది, దాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాన్ని కూడా ఒక కీలకంగా తీసుకొని దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామనేటటువంటి భావంతో ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అయిన తర్వాత అక్కడికి కూడా మీరు అందరూ కూడా వచ్చి ఆ అంశాన్ని కూడా ప్రజలకి తెలిసేటటువంటి విధంగా ఏం చేస్తుంది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్, ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అనేటటువంటి అంశాన్ని పాత్రికేయ మిత్రులుగా మీరందరూ కూడా ప్రజలకి తెలియజేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి, అలాగే సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి గారికి, సీనియర్ నాయకులు చంద్రమౌళి గారికి, అలాగే ఇతర నాయకులు ఎవరైతే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి జిల్లా నాయకులు, అలాగే ఈ యొక్క నియోజకవర్గ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ వచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ఇంత ఓపికగా 2 తర్వాత కూడా మీరందరూ ఇక్కడ ఎంతో ఓపికగా కూర్చొని కవర్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. వికసిత అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కొన్ని దశాబ్దాల కళ మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉండిపోయింది. దాదాపు 70 సంవత్సరాల కళ కడప, బెంగళూరు రైల్వే లైన్ రావడం, అది కూడా ఆగిపోయింది. ఈ 2 వికసిత అన్నమయ్య జిల్లాలో మీరు అంటున్నారు ఈ 2 కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏమంటే గత 3 రోజుల క్రితము ముందు ఈ 2 చెప్తాను, 2 మళ్ళీ మర్చిపో ఒకటి పోయేదాన్ని. వికసిత అన్నమయ్య జిల్లాలో మీరు అంటున్నారు ఇదే అని, గోవధ విషయంలో బీజేపీ కార్యకర్తలు పోయి అడ్డుకుంటే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టినంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ 2 చెప్తాను, ఇది 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 హ్యాండిల్ చేసే విధానంగా ఎలా హ్యాండిల్ చేయాలో అది చెప్తాం. ఎందుకంటే ఆగండి, ఒకటి 2 క్వశ్చన్స్ కి ఇంకొకటి కూడా ఉంది. అంటే మదనపల్లిలో రాయలసీమలో మొట్టమొదటి ఉన్నత విద్య అందించినటువంటి కళాశాల బీటీ కాలేజ్, గత ప్రభుత్వం జీవో ఇచ్చింది ప్రభుత్వ పరం చేసుకుంటాము అని చెప్పి, తర్వాత యూనివర్సిటీ చేస్తామని చెప్పింది. గౌరవనీయులైనటువంటి వెంకయ్యనాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ చేస్తాము, డీమ్డ్ యూనివర్సిటీ చేస్తామని చెప్పిందను చెప్పడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు కూడా ఇక్కడికి వచ్చిందను అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అర్థమైంది. ఫస్ట్ ఏమండి మీరు క్వశ్చన్ మీరేనండి. ఫస్ట్ 2టికి ఏదైతే మీరు చెప్పినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది వికసిత భారత్ అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి దానికి కొనసాగింపు. మీరు చెప్పినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మీరు ప్రస్తావించిన ముఖ్యమైనటువంటి సమస్య, మీరే ఆర్డర్ ఆఫ్ ది ప్రయారిటీలో ఏదో చెప్పండి 2టిలో. ఫస్ట్ మెడికల్ కాలేజీ అనేటటువంటిది దానికి సంబంధించి గత 5 సంవత్సరాలు మీకు తెలిసి ఏం జరిగిందనేది అట్టహాసంగా 17 మెడికల్ కాలేజీలు 18 కాలేజీలు మేము స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ఒక 325 కోట్లు ఉండేటటువంటి మెడికల్ కాలేజీ 650 కోట్లు 700 కోట్లు అనేది పెంచేసి చూపించారు. కానీ నిధులు విడుదల చేసే దగ్గర నిధులు విడుదల చేయకపోవటము, అలాగే కేంద్రం ఇచ్చేటటువంటి గైడ్ లైన్స్ ప్రకారము వెళ్లాల్సినటువంటి విధంగా వెళ్ళకపోవటం వల్ల అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి 80% కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం 100% పూర్తి అవ్వాల్సిన దానికన్నా డబుల్ పెట్టారు ప్రాజెక్ట్ కాస్ట్, కానీ కంప్లీషన్ కాలేదు. దానికి కారణాలు ఏంటనేది మీకు తెలుసు. ఈ యొక్క ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో గౌరవ వైద్య శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా అన్ని 17 ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి అన్ని మీ ఇట్లా 80% 75% కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ప్రాధాన్యత గడిచిన 1 సంవత్సరం ఇప్పుడు భారతదేశంలో ఉండేటటువంటి ఓవరాల్గా పరిస్థితి ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి ఒకటి. ఇవాళ 26 జిల్లాలు, మీ జిల్లాతో పాటు 26 జిల్లాలు సమీక్ష నేను పూర్తి చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం వ్యవస్థలు మొత్తం సర్వనాశనం అయ్యి అంత గందరగోళంగా ఏం చేసామనేది కూడా అర్థం కాకుండా చేయబడింది. ఆ రిపేర్ చేసుకోవడానికి చాలా సమయం, ఈ 1 ఇయర్లో చాలా సమయం మింగేసినటువంటి పరిస్థితి. వనరుల్ని సమకూర్చుకోవటము, వాటిని ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా పూర్తి చేయాలనేటటువంటి దాని మీద
మీరు ఒకసారి కనుక ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే వారు ప్రణాళికాబద్ధంగా వాటిని కంప్లీట్ చేసేదానికి కార్యాచరణ తీసుకుంటారు. తప్పనిసరిగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇది ప్రత్యేకంగా నేను మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి గారికి 80% పూర్తయినటువంటి కాలేజ్ ఇక్కడ ఉంది, దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పూర్తి చేయాలనేది వారి దృష్టికి తీసుకొస్తాను. రెండో అంశము కడప బెంగళూరు రైల్వే వచ్చేటప్పుడే మాట్లాడుకుంటా వచ్చాం దీని మీదే. యాక్చువల్గా గతంలో ఆ ప్రతిపాదన ఉంటే ఈ ప్రాంతంకి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇది వద్దు, ఇది అవసరం లేదు అనంతపూర్ వైపు నుంచి అని చెప్పి మార్చుకున్నాడు ఆయన. దీని యొక్క అవసరము, దీని ఫీజిబిలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని ఇక్కడ ఉండేటటువంటి, ఎందుకంటే రైల్వేకి సంబంధించి మీకు అనేక స్టాప్స్ ఈ జిల్లాలో లేకపోతే సాయి లోకేష్ గారు ఈ మధ్య కూడా ఏది ఒక స్టాప్ ఇవాళ సంపక్రాంతి 5 సంవత్సరాల తర్వాత రైల్వే మినిస్టర్ గారితో మాట్లాడి ఒకటి చేపించుకుంటూ వస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రైల్వే మినిస్టర్ కూడా ఎట్లా అంటే నేను కొన్ని రూట్స్ నేను మాట్లాడినప్పుడు విత్ ఇన్ మినిట్స్లో ఆయన మ్యాప్ పెట్టుకొని చూసుకొని వైబిలిటీ ఉందంటే ఇమీడియట్గా స్టార్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఇవాళ అంతా వేగంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు కూడా ప్రాక్టికల్గా తెలవాలి. ముఖ్యమంత్రి నాకు ఈ రూట్ వద్దు అని ఇంకో రూట్ ఏదైతే మార్చారో ఆ మార్చిన రూటు ఎంత పర్సెంటేజ్ అయ్యిందా లేకపోతే దాని పరిస్థితి ఏంటి? ఏం లేదు. అది కూడా దేని మీద ఇచ్చారంటే 50% స్టేట్ గవర్నమెంట్, 50% రైల్వే శాఖ నుంచి. ఇది ప్రారంభించిన నుండి స్టేట్ గవర్నమెంట్ నుండి ₹1 కూడా ఇప్పుడైతే అసలు ఇంకోటండి, ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో 50% స్టేట్ నుంచి పెట్టే పరిస్థితి అయితే లేదు. ఆయన కూడా కన్విన్స్ చేసుకున్నాడు, వెళ్ళి నేను పెట్టలేను మీరే చేయండి అనేటటువంటి విధంగా కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉండేటటువంటి అవసరం, ఈ ప్రాంత అభివృద్ధికి ఏది అవసరం అనేటటువంటిది చూసి అది టెక్నికల్గా చెప్పాలి. మనం ఇక్కడ కూర్చొని నేను చెప్పగలిగేది కాదు. అయితే దృష్టికి అయితే తీసుకెళ్తాం. ఈ సమస్య ఉందని వచ్చేటప్పుడు సాయి లోకేష్ గారు కూడా దారిలో వచ్చేటప్పుడు నాకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అందుకని ఒకటి అడగమనింది. ఆ కళాశాలకి సంబంధించి ఏంటి సమస్య క్లుప్తంగా చెప్పండి. స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కళాశాల ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. సమస్య అది ఇట్లా గవర్నమెంట్ కాదు, ఇట్లా ఎయిడెడ్ కాదు, ఇట్లా ప్రైవేట్ కాదు, గాల్లో ఉంది. ఎలా ఉంటుంది? ఎక్కడో చోట ఎయిడెడ్ అని ఉండాలి, ఎవరైనా కరస్పాండెంట్ సెక్రటరీ ఎవరైనా ఉండాలి. ప్రెసెంట్ గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఉన్నారు, ప్రైవేట్ కరస్పాండెంట్ ఉన్నారు ట్రస్ట్ తరఫున. ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ లెక్చరర్స్ అపాయింట్మెంట్ లేదు, ఉన్న కోర్సులు మూసేశారు, పీజీ కోర్సులు అంతా మూసేశారు. ఇది నాకు దాని వైబిలిటీని బేస్ చేసుకొని మీరు రాసిస్తే స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారా? బాగానే లేదు. అదే ఇంటెక్ సరిగ్గా లేకుండా మరి అది దాన్ని పూర్తిగా ఒకసారి పునర్వ్యవస్థీకరణ చేయాలి. కంప్లీట్ టమాటానే సార్. మోడీ గారు 2014 మార్పులు బహిరంగ సంవత్సరాలు అన్న కంటెస్ట్ చేసినప్పుడు బహిరంగ అనౌన్స్ చేశారు, ఖచ్చితంగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని దాన్ని వచ్చారు. 11 ఏళ్ళు అయిపోయింది విజిత వార్తలు, ఒకటన్నా చేయలేదు. ఇప్పుడు వచ్చింది దానికి ఇప్పుడే చెప్పాను నేను, అక్కడ మీటింగ్ అవుతుంది. కాదండి, రైతుల దగ్గర కూడా ఫీల్డ్కి కూడా వెళ్తున్నా. ఫీల్డ్ కూడా ఇప్పుడు నేను చెప్పేదండి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ చెప్పా, మీరు ఇది అయిన తర్వాత అక్కడికి రండి అని నేను అపీల్ చేశా. దానికే నేను ఒక నిమిషం వినండి సార్, దానికే కదా నేను తెలుసుకోవాలి కదా. మీరు చెప్పారు నాకు ఈ సమస్య ఉందని, నేను ఎవరు చెప్పాలి, వాలంటరీగా తీసుకున్న పేపర్లో చూస్తుంటాం కదా, ఒకసారి రేటు ఉంది, ఒకసారి రోడ్డు మీద పారబోస్తున్నారనేది. నాకెవరు చెప్పలేదు ఈ సమస్య తీసుకోమని. నాకు ఎప్పుడు పేపర్ చూస్తున్నప్పుడల్లా దీన్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు, అసలు కోత కూడా డబ్బులు రావట్లేదు. ఆ సమస్య నాకు మనసులో ఉంది కాబట్టి నేను అధికారులకు చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పాను? ఆలోచన మీరు చెప్పిన ఆలోచన వచ్చింది. ఒకరు వ్యవసాయ శాఖ, 2 హార్టికల్చర్, 3 పరిశ్రమల జీఎం గారు వచ్చి ఉన్నారు ఇక్కడ. పరిశ్రమల జీఎంని ఎందుకు రమ్మన్నాను? దీని వరకు ఈ సమస్య తెలుసుకొని వెళ్ళిపోవచ్చు కదా. పరిశ్రమ జీఎంని పిలిచింది మీరు చెప్పినటువంటిది ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ దీర్ఘకాలికంగా డెడికేటెడ్గా దీనికే జరగాలి. ఉన్న కొన్ని కూడా మ్యాంగో జరిగిన సీజన్లో ఆపేసినందువల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే సైక్లిక్ ఆ పంట వేసే దానిలో కూడా ఆ గ్యాప్ల్లో వచ్చేటటువంటి హెచ్చుతగ్గులు వల్ల కూడా నష్టపోతున్నారు రైతులు. దాన్ని కుప్పంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఎక్స్పర్టు టమాటా మీద. ఆయనకి ఫోన్ చేసి ఒక అరగంట సేపు నేను ఆయన దగ్గర నుంచే నోట్స్ నాకు ఎట్లా తెలుసు, నాకు తెలియదు కదా ఇవన్నీ. నోట్స్ మొత్తం రాసుకోనున్నా. అయితే ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు కూర్చున్నాక, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్ ఏంటి, దాని ద్వారా ఎలాగ ప్రభుత్వానికి ఈ ప్రతిపాదన పెట్టాలని మేము దాన్ని దానికోసమే వచ్చింది.
అన్ని పార్టీలు ఏ పార్టీ పార్టీలు కాదు, ఇది ప్రభుత్వ పార్టీలు అంటే మళ్ళీ ప్రైవేట్ అవుతుంది, ప్రభుత్వానికి సంబంధించింది. బీజేపీ మినిస్టర్గా ఉన్న అతను కూడా వచ్చి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, పార్టీ వేరు, ప్రైవేట్గా చెప్పింది కాదు. ఇది నేను వచ్చింది ప్రభుత్వం తరఫున, అక్కడ జరిగేది. ఇప్పుడు ఇది పార్టీది, అక్కడ జరిగేది ప్రభుత్వం తరఫున. ప్రభుత్వ తరపునే వచ్చింది. ఇంతకుముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను గోవాకి సంబంధించి. దాని గురించి విడిగా మాట్లాడతారు. ఇది కాదు వేదిక, ఇది వికసిత భారత్ డెవలప్మెంట్ సంక్షేమానికి సంబంధించి, దానికి విడిగా మాట్లాడతాం. అది మా మూలం అండి, దాన్ని ఎందుకు వదిలేస్తాం? దాన్ని మాట్లాడేదిగా మాట్లాడతాం. సార్ మూలమే, కానీ ఇక్కడ జరిగినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు జిల్లా నాయకత్వం కానీ దానికి సంబంధించినటువంటి మినిస్టర్లు నేను అది మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు కాదు. ఇది సబ్జెక్ట్, నేను దానికోసం రాలేదు, దాని మీద ప్రిపరేషన్ కూడా లేదు నా దగ్గర. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.